సరిగా ఫోన్ ఎత్తలేదు, సరిగా స్పందించలేదు, అనుకున్నట్టుగా పనిచేయలే అని చెప్పి కొంత వ్యతిరేకత ఉంటుంది. కానీ నరేంద్ర మోడీ గారి పట్ల ఎక్కడ ఒక నెగిటివ్ చర్చ లేదు. ఈసారి మోడీకి మరింత సంపూర్ణ మెజార్టీ ఇవ్వాలని చెప్పి రెండవసారి 303 సీట్లతో భారతీయ జనతా పార్టీకి మాత్రమే 303 సీట్లు ఇచ్చి మిత్రపక్షాలకు గెలిపించి ఒక అజేయమైన శక్తిగా భారతీయ రాజకీయ వ్యవస్థ ఒక పటిష్టమైన శక్తిగా ఎదగడమే కాదు, నాకు తెలిసి ఒకప్పుడు ప్రపంచంలో గొప్ప దేశం అమెరికా, గొప్ప గొప్ప దేశాలు యూరోప్ దేశాలని చెప్పి పేరుండేది. అంతేకాదు ఆ ప్రెసిడెంట్ల గురించి, ఆ ప్రధానమంత్రుల గురించి గొప్పగా చెప్పుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ ప్రపంచంలో అతి శక్తివంతమైన నాయకుడు ఎవరు అంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఇది ఊరిక చెయ్యి రాలే, మాటలు చెప్పితే రాలే, ఇవాళ హామీలు ఇస్తే రాలే. వారి ఆచరణ, వారి కార్యదీక్ష ఎంత పటిష్టంగా, ఎంత గొప్పగా ఉందో మనకు అర్థం కాదు. నేను కళ్ళారా చూసిన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం అమెరికాకు పోయింది. అమెరికాకు పోతే ఆ దేశంలో ఎయిర్పోర్ట్లో ఆయన బూట్లు విడిపించి ఆయనకు చెక్ చేసిన సందర్భాన్ని చూసాం మేము. కానీ ఇవాళ అదే నరేంద్ర మోడీ గారు అమెరికాకు పోయినా, లండన్కు పోయినా రెడ్ కార్పెట్ వేసి స్వాగతం మోడీ గారు అని చెప్పే పరిస్థితికి వచ్చింది. మనం ఎప్పుడైనా చూసినామా? వారు చైనా ప్రెసిడెంట్ కావచ్చు, వారు అమెరికన్ ప్రెసిడెంట్ కూడా కావచ్చు, వారు ఎవరైనా కావచ్చు కాక వారి చేతిలో చేయి వేసి, భుజం మీద చేయేసి సమానంగా చెప్పగలిగే స్థాయికి భారత ప్రజల ఆత్మగౌరవ బిడ్డ నరేంద్ర మోడీ గారు. వారి గురించి చాలామంది చాలా మాట్లాడుతూ ఉంటారు. కానీ నేను ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటా, ఆకలిని అనుభవించిన బిడ్డ, పేదరికాన్ని చవిచూసిన బిడ్డ, వాళ్ళ తల్లి 10 మంది ఇళ్లలో అంట్లు తోమితే చదువుకున్న బిడ్డ, వాళ్ళ నాన్న ఛాయ కొట్టు పెట్టి